తులసి చెట్టు ఎండిపోతే ఏమవుతుందో తెలుసా? చాలా మంది ఇంటి ముందు తులసి చెట్టు ఉంటుంది. అది ఒక్కోసారి ఎండిపోతుంది. ఇలా ఎండిపోయినప్పుడు తులసి చెట్టు ఎండిపోయింది అని అనకుండా తులసి చెట్టు నిద్రపోయింది అని అనాలి. ఇలా ఎండిపోవడం కూడా అరిష్టమే. ఇలా తులసి చెట్టు ఎండిపోతే ఆ తులసి మొక్కను తీసి ఎక్కడైనా చిన్న గోతి తవ్వి అందులో పాతివేయాలి. ఇంటి ఆవరణలో ఒక్క తులసి చెట్టు కాకుండా 2 తులసి చెట్లను పెంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఒకటి లక్ష్మీ తులసి, మరొకటి విష్ణు తులసి. లక్ష్మీ తులసిలో ఆకులు పచ్చగా ఉంటాయి, విష్ణు తులసిలో ఆకులు నీలి రంగులో ఉంటాయి. ఈ 2 తులసీలు పెట్టుకోవడం చాలా శుభప్రదం. తులసి చెట్టును ఎప్పుడూ పవిత్రంగా పూజించాలి. ఎందుకంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారు. స్త్రీలు రజస్వల దోషం ఉన్నప్పుడు 5 రోజులు తులసి చెట్టుకు నీళ్లు పోయవకూడదు. తులసి ఆకులను తెంపకూడదు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను కోయరాదు. పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి రోజున కూడా తులసి ఆకులను కోయవద్దని శాస్త్రం చెబుతోంది.